హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. మల్లి చెట్టు అనేది సమ్మర్ సీజన్లో వచ్చే ఫ్లవర్ అండి. మనము మల్లి చెట్టుకు ఏ విధంగా ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఇదివరకు ఒక వీడియో రిలీజ్ చేశానండి. జనవరి నుంచి మనము ఈ మొక్కలకి ప్రూనింగ్ అన్నది స్టార్ట్ చేసాము. మంచి ఫ్లవర్స్ వచ్చాయండి. ఫిబ్రవరి మార్చ్ అంతా కూడా మంచి ఫ్లవర్స్ వచ్చాయి. 1 మంత్ 1.5 మంత్ బాగా విపరీతమైన ఫ్లవర్స్ వచ్చిన తర్వాత వాటికి ఒక్కసారిగా ఫ్లవర్స్ అన్నీ నిలిచిపోతాయండి. అంటే ఒక స్టేజ్లో ఫ్లవర్స్ నిలిచిపోతాయి. సో ఫ్లవర్స్ నిలిచిపోయిన తర్వాత అయిపోయింది ఈ సీజన్కి అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే మళ్ళీ కొద్దిగా దీనికి ప్రూనింగ్ చేసేసుకొని మంచి ఫర్టిలైజర్ కానీ ఇచ్చామనుకోండి, విడతలుగా మనకు జూన్ జూలై వరకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి. సో నేను ఈరోజు వీడియోలో సెకండ్ టైము మనకు ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. మల్లె చెట్టు అనేది తీగజాతికి సంబంధించిన మొక్క అండి. ఈ మొక్కను మనము ట్రిమ్ చేయకపోతే తీగలాగా అల్లుకుంటూ పైకి పాకుతూ ఉంటుంది. అలా కాకుండా మనం కంటైనర్స్లో పెంచుకున్నట్లయితే ట్రిమ్ చేస్తూ ఉంటే బుషీగా పెరుగుతుందండి. బుషీగా అక్కడక్కడే చాలా బుషీగా పెరుగుతుంది. నా మొక్క చూడండి, ఇది తీగజాతికి సంబంధించిన మొక్క అయినా కూడా నేను కంటైనర్లో పెంచుకుంటూ ఉండడం వల్ల ఈ మొక్కను తెచ్చుకొని 3 years పైన అయింది. ఈ మొక్కను నేను అప్పటి నుంచి కంటైనర్లోనే ట్రిమ్ చేసుకుంటూ పెంచుకోవటం వల్ల బుషీగా జస్ట్ ఒక జానడు 2 జానళ్ళ అంత హైట్ మాత్రమే ఉందండి. అంతే హైట్లో ఉంటూ విపరీతంగా ఫ్లవర్స్ వస్తాయి. సో కంటైనర్స్లో పెంచుకునేటప్పుడు పైకి పెరగనీయకుండా ఎంత ట్రిమ్ చేసుకోగలిగితే అంత బుషిగా పెరుగుతుందండి. మొక్క హైట్ పెరిగి తీగగా పెరిగితేనే ఫ్లవర్స్ వస్తాయి అనుకోకూడదండి. ఇది బుషీగా ఉన్నా కూడా మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఒక టిప్ అండి. ఇంకో టిప్ ఏంటంటే మల్లెల్లో వెరైటీస్ చాలా ఉంటాయండి. మల్లె చెట్టు చూడటానికి ఒకేగా ఉంటుంది, ఆకులు కూడా ఒకేలాగా ఉంటాయి, మొక్క చూడటానికి కూడా ఒకేలాగా ఉంటుంది. కాకపోతే ఫ్లవర్స్ మాత్రం చూసే మనము డిఫరెంట్ వెరైటీస్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ సీజన్లో మనకు మల్లెలు రావటం వల్ల ఏ వెరైటీ అనేది మనకు బాగా తెలుస్తుందండి. సో కొత్తగా మొక్కలు ఏదైనా కూడా కొత్త వెరైటీ మన దగ్గర లేని వెరైటీ మనం తెచ్చుకోవాలంటే ఈ సీజనే కరెక్ట్ టైం అండి. సీజన్ లేనప్పుడు మనం మొక్కలు కన్నామనుకోండి, అది ఏ వెరైటీయో తెలియదు. నర్సరీ వాళ్ళు మనకు చెప్పేస్తారని మనం ఏది అడిగితే అదే అని ఇచ్చేస్తారు. తీరా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అది మనం అనుకున్న ఫ్లవర్ కాకుండా వేరేది వస్తుంది. సో కొత్తగా మనం ఏదైనా మన దగ్గర లేని వెరైటీని కొనాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. నేను రీసెంట్గా ఈ మొక్కను కొన్నానండి. ఇది గులాబీ మల్లె అంటారు. 100 petals ఉంటుంది. ఎక్కువ వాసన కూడా ఉంటుందండి. ఈ మొక్కను మార్చుకోవడానికి నేను ఈ సాయిల్ మిక్స్ మీకు తెలియజేస్తాను చూడండి. 40% సాయిల్, 40% కంపోస్ట్, ఒక 10% రైస్ హస్క్ యాడ్ చేశానండి. తర్వాత నీమ్ కేక్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది సాయిల్ మిక్స్ అండి. ఎప్పుడైనా సరే మొక్కను నాటుకునేటప్పుడు ఈవినింగ్ టైమ్స్లో సూర్యాస్తమం తర్వాతనే మీరు మొక్కను నాటుకోండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ కంటే ఈవినింగ్ చల్లబడ్డాక నాటుకుంటే నెక్స్ట్ డే కంతా దాని మొక్క సెట్ అవుతుంది. కాస్త టైం దొరుకుతుంది కదా ఎండ రావడానికి. సో ఈవినింగ్ టైమ్స్లోనే నాటేసుకోండి. ఇంకా ఈ మొక్క కాస్ట్ ఎంత అని అడుగుతారండి. దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాను. 150 చెప్పారు కానీ 120కి ఇచ్చారు. ఇంకా ఎక్కడ కొన్నారు అనే ప్రశ్నకు సమాధానం కూడా ఇది అశోక్ నగర్ నర్సరీ BHL దగ్గర కొన్నానండి. ఇక ఈ మొక్క అయితే ఫిబ్రవరి నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఫ్లవర్స్ వచ్చాయండి. రాను ఫ్లవరింగ్ అంతా తగ్గిపోతుంది కదా, అక్కడక్కడ ఒక 4-5 పువ్వులు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈ మొక్కను రెడీ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఫ్లవరింగ్కి స్టార్ట్ అవుతుందండి. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి మొక్క అంతా కూడా ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం లాగేటప్పుడు కొన్ని కొమ్మలు కూడా కట్ అవుతాయి, నష్టమేం లేదండి. మళ్ళీ కొత్త చిగురు వస్తే మళ్ళీ అక్కడ కొమ్మలు రావటం స్టార్ట్ అవుతాయి. లేకపోతే ఒక్కొక్క ఆకు తీసుకోవాలంటే చాలా టైం, 2-3 రోజులు టైం పడుతుంది. లాగేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం అంతా ముదురాకులు మాత్రం తీసేసానండి. ఇంకా లేత ఆకులు కొద్దిగా ఆకులు చివర మొగ్గలు ఉన్నాయి, అవి మాత్రం ఉంచేసి ఈ ముదురాకులంతా తీసేసానండి. ఈ ఆకు అంతా కూడా మనకు కంపోస్టింగ్లో యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈ ఎండాకాలంలో మనము మల్చింగ్ లాగా వాడుకోవడానికి కూడా ఇది బాగా పనికొస్తుందండి. ఏదైనా పెద్ద టబ్బుల్లో మల్చింగ్ చేసుకోవడానికి ఇది వేసుకోవచ్చు.
దీనికి ఇప్పుడు మొత్తం ఆకులన్నీ తీసేసాము, ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసాం కదండి. ఇక 2-3 రోజుల వరకు ఎలాంటి వాటర్ ఇవ్వకండి. వాటర్ ఇవ్వనంత మాత్రాన మొక్కకు ఎలాంటి నష్టం అయితే జరగదండి. ఈ 3 రోజుల్లో ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కకి ఇస్తే మంచి చిగుర్లు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫ్లవరింగ్ ముందు ఫస్ట్ టైం ఎలా వచ్చాయో అలా ఫ్లవరింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను మొదటగా ఆనియన్ పీల్స్ తీసుకుంటున్నానండి. ఇంట్లో ఉల్లిపాయలు మనం వాడుకున్నప్పుడు వచ్చే పొట్టునంతా కూడా ఒక 3 రోజులు కలెక్ట్ చేసుకున్న పొట్టు, దీన్ని ఒక టబ్లో వేసి ఒక వాటర్ వేసి నానబెడుతున్నానండి. ఇలా ఉల్లిపాయలంతా కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టండి. ఒక 2-3 రోజులు కలిపి పెట్టామనుకోండి మంచి ఫర్టిలైజరు ఇందులోకి దిగుతుంది. ఆనియన్స్లో ఉండే ఫర్టిలైజర్ అంతా కూడా వాటర్లో దిగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్షెల్స్ అండి. ఇవి బాగా ఎండబెట్టేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పౌడర్ రూపంలో అవుతుంది కదా. ఈ పౌడర్ని నేను ఇప్పుడు వాడుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ అరటి పండ్లు బెల్లం అండి. మన దగ్గర అరటి పండ్లతో తయారు చేసుకున్న అరటి పండ్లు బెల్లం కలిపి తయారు చేసుకున్న ఈ ద్రావణం కానీ ఉంటే దీన్నే వాడేసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోతే మనం అరటి పండ్లు బెల్లం 2 కలిపి ఒక 2-3 రోజులు బాగా కలిపి పెట్టేసామనుకోండి పర్మెంటెడ్ అయ్యి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది. దాన్నైనా వాడుకోవచ్చండి. ఒక 3 రోజుల తర్వాత చూడండి ఆ ఆనియన్ పొట్టులో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్లోకి దిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా మనం ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా మనకి బాగా పనికొస్తుందండి. మిగిలిపోయిన ఈ పొట్టంతా కూడా మనము మళ్ళీ వాడుకోవచ్చండి. రెండోసారి కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు, లేదా కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఎండాకాలంలో మల్చింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ 3 రకాలుగా కూడా ఇది పనికొస్తుంది. ఇక వాటర్ చూసారండి ఎంత చక్కగా దాంట్లో ఉండే పోషకాలన్నీ దిగిపోవడం వలన మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను ఈ ఎగ్షెల్స్ పౌడరు, అరటి పండ్లు బెల్లము కలిపి తయారు చేసుకున్న ఫర్టిలైజరు ఇవి 3 కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పీల్స్ అనేటివి ఒక 2-3 రోజులకు మించి ఎక్కువ రోజులు ఉంచకండి, చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక 3 రోజులు మించి ఉంచితే సో ఒక 2-3 రోజులకే సరిపోతుందండి, అంతకు మించి అవసరం లేదు. దీనితో ఇప్పుడు ఒక మంచి ఫర్టిలైజర్ తయారైంది. ఇక నేను డైల్యూట్ చేసుకుంటున్నానండి. ఈ లిక్విడ్ అంతా కూడా ఒక 2-3 లీటర్స్కి మించి లేదు. దీనికి ఒక 20 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంతలా వాటర్ యాడ్ చేయాలండి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది దాన్ని బేస్ చేసుకొని మనము ఈ వాటర్ని యాడ్ చేసుకోవటము పడుతుంది. ఇది బాగా కాన్సన్ట్రేషన్గా ఉందండి నా లిక్విడ్, నాకు అర్థమైంది. సో ఇలా మనము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇంకా మొక్కలకి ఇచ్చేసుకోవటమే. ఈ లిక్విడ్ని ఇచ్చే ముందు ఒకసారి మీ మట్టిని పరిశీలించండి, అందులో ఆవు పేడ లేదా కంపోస్టు ఇలాంటివి కనిపిస్తున్నాయా లేదా అని. నేను జనవరిలో ఇచ్చిన ఈ ఆవు పేడ అనేది ఇంకా ఈ మట్టిలో ఉందండి. సో నేను ఇప్పుడు యాడ్ చేయటం లేదు. ఒకవేళ మీ మట్టిలో కానీ అవి కనబడకపోతే కొద్దిగా కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ యాడ్ చేయండి. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేయవచ్చు. ఇదే ఫర్టిలైజర్ని నేను లాస్ట్ ఇయర్ కూడా యాడ్ చేశానండి మొక్కలకి. సెకండ్ టైము మంచి ఫ్లవరింగ్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా నేను తయారు చేసి మొక్కలకి ఇస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి బ్లూమింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వదిలేయకండి. మళ్ళీ ఈ విధంగా మీరు ట్రై చేస్తే మళ్ళీ బ్లూమింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, మంచి ఫ్లవరింగ్ మనం తీసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మల్లె చెట్టుకు సెకండ్ టైం మళ్ళీ బ్లూమింగ్స్ రావడానికి అవసరమైన ఫర్టిలైజర్స్ అన్ని నేను మీకు తెలియజేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.